వచ్చి ఏదో మేనేజ్ చేసుకున్నారు. తర్వాత కువైట్ గంగాధర్ రెడ్డిది ఏంది ఇష్యూ, దుల్లా దగ్గర దేవిరెడ్డి శంకరెడ్డి వేరే వస్తుంది. ఆ వేరేజ్ దగ్గరికి వచ్చి తర్వాత నీకు ఇంత 10 కోట్లు ఇచ్చాము నువ్వు ఒప్పుకోమని చెప్పినారు అతన్ని. ఆ వేరే దగ్గర ఆ రోజు దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు అంతా చేసుకున్నారు. ఆ తర్వాత వాడు అది నేను ఎప్పుడైతే వాడిని సరిగా చూసుకోలేదో ఇదంతా నేను చెప్తానని అయిపోయాలకు వాళ్ళ భార్యను ఎవరినో ఆ బంధువులను మేనేజ్ చేసి వాడిని అనంతపురం హాస్పిటల్కి పంపించి ఏందో స్లో పాయిజన్ టైప్లో ఇచ్చి అతన్ని చేశారు. తర్వాత మిగతాటి ఈ సంఘటనలో అంటే ఈ సంఘటనలో అనుమానం అని కాదు, కానీ ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనే అతను అంత దగ్గర బంధువు. నువ్వు 3.5 months 4 months చూన్ను కూడా పోలేదంటే ఏమని అర్థం? ఎవడైనా కామన్గా ఏమైనా ఆలోచిస్తాడు అంటే అతను ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది హార్ట్ అటాక్ కాదు మర్డర్ అని. ఆ మర్డర్ అని కోపమా లేక ఏదన్నా సస్పీషియస్ ఎవరికైనా అనుమానాలు వస్తాయి. నేను అనలేదు, కానీ ఇలాంటి అనుమానాలన్నీ ప్రజలకు వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలని కూడా మా ముఖ్యమంత్రి గారిని తర్వాత పోలీసు అధికారులను కోరుతాం.